జిల్లా కేంద్రంలోని రోడ్ల విస్తరణ 100 రోజుల్లో 100 ఫీట్ల రోడ్లు 100% పూర్తి చేయాలని డిమాండ్తో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు సాగర్ రావు పాల్గొని మాట్లాడుతూ జగిత్యాల పట్టణం జిల్లా కేంద్రంగా మారింది కాబట్టి నిత్యం ఎన్నో వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయని, రోడ్లు ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, యావర్ రోడ్డు విస్తరణను 100 రోజుల్లో 100 ఫీట్లు విస్తరణ చేయాలని, నష్టపోయిన గృహ యజమానులకు మార్కెట్ రేట్పై 200% నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నిరసన దీక్షకు బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ శరత్కు వినతి పత్రం అందజేశారు. వంద ఫీట్లుగా విస్తరించాలని, 100 రోజుల్లో పని పూర్తి చేయాలని, అదేవిధంగా నష్టపోయినటువంటి నిర్వాసితులకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ మార్కెట్ నిబంధనలకు అనుకూలంగా 200% నష్టపరిహారం చెల్లించాలని చెప్పి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్డీఓ ఆఫీసు ముంగట ఒక్కరోజు నిరసన నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. గత 30-40 సంవత్సరాలుగా జగిత్యాలలో ఉన్నటువంటి పాత రోడ్లను ఇప్పటి వరకు కూడా మాస్టర్ ప్లాన్ అమలు చేయకపోవడం చాలా దారుణం. మొన్న మరి మంత్రి గారు చెప్పినట్టుగా, కేటీఆర్ గారు చెప్పినట్టు 50 రోడ్డును 100 ఫీట్ల రోడ్డుగా వెడల్పు చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉండాలని చెప్పేసి ఈనాడు ప్రభుత్వం చేపడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం అంతే జిల్లాలోనూ అన్నిటి కూడా మరి బంగారు తెలంగాణగా చేస్తామని చెప్పి ప్రభుత్వం ఒకవైపు చెప్పుకుంటా 1,50,000 కోట్లు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ మరి జగిత్యాల జిల్లా కేంద్రానికి మరి ఎవరైతే 50 రోడ్డులో ఆస్తులు కోల్పోతున్నారో వారికి దాదాపుగా 50 నుంచి 100 కోట్ల నష్టపరిహారం చెల్లించి ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా ఎమ్మెల్యే రమణన్నగా ఉన్నప్పుడు జగిత్యాలకు సంబంధించినటువంటి 18 కోట్లతో నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టవర్ను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. మార్కెట్కు 20 లక్షల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. అభివృద్ధిలో ఎప్పుడు కూడా ఎల్లమ్మ గారు వెనుకబడి పోలేదు. ఇప్పుడు జిల్లా కేంద్రమైంది కాబట్టి దాని అవసరం ఉన్నది కాబట్టి కామెంట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా దాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొకసారి కామెంట్ చేసే ముందు వారు ప్రభుత్వంలో ఉండి ఏం పని చేస్తున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నిర్మాణం చేసుకున్నారు. దీన్ని 80 ఫీట్ల కింద విస్తరించినట్టయితే 110 మంది గృహ యజమానులు కోల్పోతున్నారు. దాన్ని 100 ఫీట్లకు విస్తరించినట్టయితే 200 మంది గృహాలు కోల్పోతున్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వము నష్టపరిహారము 200% చెల్లించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. జిల్లా ప్రజలకు ఇబ్బందులు ఈ రోడ్డు మీద ఏర్పడుతున్నాయి.
కనుక వెంటనే జిల్లా ప్రజలను పక్షాన తెలుగుదేశం పార్టీ ఈరోజు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట ఈ పాలకులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. మీరేంటిది అని చెప్పని ప్రశ్నిస్తే మీరేంటిది అని చెప్పని అంటున్నారు. మీరు ఉన్నప్పుడు ఏంటిదంటే మీరు ఉన్నప్పుడు అని చెప్పని. ఇది కేవలం ఓట్ల రాజకీయ బ్యాంకుగా ఈ యొక్క 50 రోడ్లు మలుచుకుంటున్నారు తప్ప ప్రజల కోసము వెడల్పు చేసే ఉద్దేశంలో ఈ ప్రభుత్వాలకు ఈ పాలక పక్షాలకు కనబడతలేదు. ఇప్పుడైనా ప్రజల పక్షాన మీరు నిలబడి మీరు కేవలము నేను మంత్రికి లెటర్ ఇచ్చినా ప్రభుత్వానికి లెటర్ ఇచ్చినా అని చెప్పడం కాదు. 20 సంవత్సరాలకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధికారంలో మున్సిపాలిటీలో ఉన్నది. ఇక్కడ మీరు అనుమతి లేకుండా నిర్మాణం చేసుకోమని చెప్పారు. ఇలా ఎంక్రోచ్మెంట్లకు పూర్తి స్థాయి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాలని చెప్పని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజల పక్షాల్లో మీరు ఉన్నట్టయితే, ప్రజల కోసం పాల్పడుతున్నట్టయితే, ప్రజల కోరికను నెరవేర్చాలని చెప్పంటే 100 ఫీట్ల రోడ్డులు 100 రోజుల్లో 100% పూర్తి చేయాలని చెప్పని మా డిమాండ్కు మీరు ఏకీభవించి మేము మీకు సహకరిస్తాం, మీకు అన్ని విధాల సహాయం చేస్తాం. మీకు చేతనైతే 100 ఫీట్ల రోడ్డును వెడల్పు చేయాలని చెప్పని తెలుగుదేశం పార్టీ డిమాండ్. కాంపౌండ్ వరకు ఏదైతే రోడ్డు ఉందో 50 రోడ్లు 100 ఫీట్లుగా వెడల్పు చేయాలనే కార్యక్రమం ప్రభుత్వం ఆల్రెడీ ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎందుకంటే జిల్లా అయింది కాబట్టి ఖచ్చితంగా రోడ్డు వెడల్పు కార్యక్రమం చేయాలనే ఉద్దేశం కేటీఆర్ గారు వచ్చినప్పుడు దీన్ని 100 రోజులలో కంప్లీట్ చేద్దామని ఆలోచనతో ఆల్రెడీ మనకి టీఎస్పీఎస్ గారు అందరూ వచ్చి చూసుకోవడమే జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే 1952లో జగిత్యాల మున్సిపాలిటీ పొందిన తర్వాత 89లో రోడ్డుకు ఏదైతే ఉందో మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ఇప్పటివరకు ఏ రోడ్డు కూడా రివైజ్ చేయలేదు. రివైజ్ చేయకుండా కేవలం మాటలతోని జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామంటున్నారు. కానీ ఎక్కడ అభివృద్ధి? నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా కానీ అప్పుడు ఎప్పుడైతే చూసినారో అప్పుడు చూసిన రోడ్లు ఇప్పుడు ఉన్నాయి. కేవలం చిన్నగా ఒక 60 ఫీట్ల రోడ్డుకు మాస్టర్ ప్లాన్ రోడ్డుకు అని చెప్పి ఒకటి 1989లో మాస్టర్ ప్లాన్లో 60 ఫీట్లకు వెడల్పు కార్యక్రమం చేపట్టిన కాబట్టి స్వచ్ఛందంగా ప్రజలే వాళ్ళు తీసుకున్న మట్టుకు మాత్రం ఈ చౌరస్తా మాత్రం వెడల్పోయింది. వరంగల్కి వెళ్ళి ఆడి గారు కానీ హైదరాబాద్ నుంచి ఆఫీసర్స్ కానీ పెంపల్లి కోరుట్ల మున్సిపాలిటీ టీపీఓలు డిఎస్పీ సిఐ ఎస్ఐలు వీళ్ళందరూ వచ్చి ఎంత పెద్ద బెటాలియన్ అవసరం, అది అవసరం లేని కాడనేమో చేస్తారు. ఇది అవసరం. ఎంతోమంది ప్రజలు చనిపోతున్నారు. దీన్ని మాత్రం అంటే 2008లోనే మేము గత కౌన్సిల్లో 80 ఫీట్లకి మేము తీర్మానం చేసినాం. అప్పుడు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు R&B మినిస్టర్. అంటే అప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే, సెంట్రల్లో వాళ్ళదే, స్టేట్లో వాళ్ళది. అప్పుడు చేయాలనే ఆలోచన రాలేదు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఎట్లనైనా ఖచ్చితంగా చేస్తారన్న ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళేదో మేము చేస్తున్నామని చెప్పి ఇక్కడికి వస్తున్నారు. కానీ ఇది కూడా 100% అయ్యే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే వాస్తవంగా వాళ్ళకి ఆలోచన చేయాలని ఇప్పటివరకు కూడా లేదు. మాకు ఇక్కడ ఏమర్థమవుతుందంటే జగిత్యాల ప్రజలు కూడా అంటే ఈ రోడ్లో ఉన్న ప్రజలు కూడా కొంతమంది వ్యక్తపరిచింది ఏంటంటే కేవలం 90 ఫీట్లకే వాస్తవంగా గవర్నమెంట్ ఇచ్చింది 100 ఫీట్లు ఖచ్చితంగా చెయ్యాలని. మాది పోతుంది, మేమేం చేయాలి? మొన్న ఈ రోడ్లో చూసారు ఆల్రెడీ ఒక ఆమె హార్ట్ అటాక్ వచ్చే పొజిషన్లో ఈ ఏరియాలో ఎవరికి ఏమైనా బాధ్యత ఎవరు తీసుకుంటారనేది ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ అమలు అత్యవసరం. జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్గా మారినందున మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిన అవసరం ఉన్నది అని తెలుగుదేశం పార్టీ కూడా ఒక పక్కానిస్తుంది. అలాగే మన ప్రభుత్వాలు గతంలో పాలించిన ప్రభుత్వాలు అది ప్రస్తుతం జగిత్యాల పట్టణంలో రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటే కానీ రాష్ట్రంలో ధనిక రాష్ట్రమైన తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ చిత్తశుద్ధి లేకుండా మాయ మాటలతో చెప్పి కప్పిపుచ్చడమే తప్ప అమలు చేసిన పాపన పోయిందేం లేదు. మన బడ్జెట్ను జగిత్యాల గ్యాస్ పర్ గౌరవ ప్రతిపక్ష నాయకురాలు మా జేసీ గారు చెప్పినట్టుగా అంచనా వేసి మీటింగ్ పెట్టేసి ఎవరికి ఎంత నష్టపరిహారం వస్తుంది, నష్టపరిహారం న్యాయంగా చెల్లిస్తూ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తే తెలుగుదేశం పార్టీ ముందుండి వారికి సహకరిస్తుంది. అలాగే మేము చేసే డిమాండ్ కూడా 100 రోజుల పాలనలో మాస్టర్ ప్లాన్ అమలు చేయండి, 200% నష్టపరిహారం చెల్లించండి, జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయండి. అభివృద్ధికి మేము ఎప్పుడు సహకరిస్తామని అంటాము. అభివృద్ధి కాదు మీరు చేసే జగిత్యాల నిరోధక పనులు లంచగొండి ప్రభుత్వంగా లంచగొండితనంగా జగిత్యాలలో ఎక్కడా కూడా పారిశుద్ధ్యత లేదు, అమలు లేదు. ఏ రకంగా చూసినా జగిత్యాల ఒక కంపు కుటుంబంగా మారుతున్న ఈ జగిత్యాలను సంపాదన ధ్యేయంగా కాకుండా అభివృద్ధి ప్రదంగా ఆలోచన చేయాలి ప్రభుత్వము. నాయకులు కూడా ఆలోచన చేసి ఏ రకమైన అభివృద్ధి చేస్తే జగిత్యాల ప్రజల మనసును మన్నన పొందుతారో ఆ రకంగా చేస్తూ ఎవరికి నష్టం జరగకుండా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తూ అలాగే బైపాస్ రోడ్లు
2 బైపాస్ రోడ్లు ఉన్నాయి. అక్కడ జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన గౌరవ జీవన్ రెడ్డి గారు R&B మినిస్టర్గా ఉండి శాంక్షన్ చేయించిన ఆ రోడ్డు అమలులో లేదు. 7 కోట్ల రూపాయలు బుడిదలో పోసిన పన్నీర్గా ఆ రోడ్డు ఉంది. బైపాస్ రోడ్డు, కెనాల్ టు తాటిపల్లి రోడ్డు, చలిగల్ టు తిప్పనపేట రోడ్డు ఆచరణకే లేదు. ఈ రోడ్లు అమలు చేస్తే కనీసం కొంతవరకైనా జగిత్యాల నుంచి జనాన్ని డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది. గౌరవ కవిత గారు కూడా, ఎంపీ గారు కూడా దీని మీద తగు శ్రద్ధ తీసుకొని బైపాస్ రోడ్లు ఇమ్మీడియట్లీ అమల్లోకి వచ్చే విధంగా చర్య తీసుకుంటూ పట్టణాన్ని బడ్జెట్ రిలీజ్ చేస్తూ న్యాయంగా నష్టపరిహారం చెల్లిస్తూ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా ప్రజలకు నమస్కారం. జగిత్యాల జిల్లాగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కొత్తగా జిల్లాలు ఏర్పడ్డప్పుడు జగిత్యాలలో అత్యవసరమైన జిల్లా అని మనం అనుకున్నాం. జగిత్యాల జిల్లాలో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో ప్రధానమైన హెడ్ క్వార్టర్ జగిత్యాల మున్సిపాలిటీ. యాజ్ ఆన్ ద డే ఈ రోజు వరకు కూడా ఇది 100 ఫీట్ల రోడ్డు కాలేదు. దీనికి గతంలో 10 సార్లు మార్కింగ్లు పెట్టినారు, నోటీసులు ఇచ్చినారు. చేతలలో మాత్రం చూపించట్లేదు. ఆశ్రిత పక్షపాతానికి అనుయాయుల షాపులు ఉన్నాయనో మరొకటి ఉన్నాయనో దీన్ని నాయకులు అడ్డుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం గత మున్సిపాలిటీలో గత 30 సంవత్సరాల్లో అత్యధిక శాతం ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పాలకులే. ఇక ఈ 3 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కూడా కారణమే. మేము జగిత్యాలలో ప్రధానంగా అధికారం ఉంది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే మున్సిపాలిటీలో. సోషల్ మీడియాలో చేస్తున్న సోదరులకు నేను ఒకటి మనం చేస్తున్నా, ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. మేము 100 ఫీట్లు చేయాలంటే మీరేం చేసినట్టు. ఇప్పుడు 1000 ఆటోలు అయినాయి, 5000 కార్లు అయినాయి, 5000 బస్సులు అయినాయి. 94లో ఈ పరిస్థితి లేదు, 2004లో ఈ పరిస్థితి లేదు. మీరు ప్రశ్నకు ప్రశ్ననే అయితే మీరు చేతగానుల కిందనే అవుతారు. మా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. 100 ఫీట్ల రోడ్లు 100 రోజులలో 100% పూర్తి చేయగల సత్తా మీకుందా లేదా? దీనికి మాత్రమే ఆన్సర్ చేయాలా. మీరేం చేసినారు అంటే మేమేం చేసినాం అనేది అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా చేసినాం. మీరేం చేయగలుగుతారని మేము ప్రశ్నిస్తున్నాం. దానికి మీరు సమాధానం చేసే సత్తా ఉంటే చేయండి, లేకపోతే ఊరుకోండి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మున్సిపాలిటీలో అత్యధిక అవినీతి జరుగుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ జగిత్యాల మున్సిపాలిటీలో అనేక బిల్డింగ్ కన్స్ట్రక్షన్లలో కూడా అవినీతి ఆస్కారం చోటు చేసుకుంది. ప్రధానంగా మనం చూస్తే డాక్టర్ స్ట్రీట్ ఎంక్రోచ్మెంట్లు చూస్తే మీరు మొత్తం ఎంతమందికి పర్మిషన్లు ఉన్నాయి. మేధావులు విద్యావంతులైన డాక్టర్లు ఆ స్ట్రీట్లలోనే 2 ఆటోలు పోలేని పరిస్థితి. మరి ఎవరు ఇస్తున్నారు పర్మిషన్? ఏం చేస్తున్నారు? అందరూ మేధావులే వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఛార్జ్ చేయండి. 50 రోడ్డు 100 ఫీట్లు చేయండి. ప్రతి ప్లేస్ మాస్టర్ ప్లాన్ అమలు చేయండి. దానికి మా వంతు పూర్తి సహకారం అందిస్తాం. తమ భేదం లేకుండా మీరు వేయగలిగే సత్తా మీకుంటే మేము సహకరిస్తాం. అంతేగాని నా వాడు ఉన్నాడు కానీ ఒక ఇల్లు ఆపి ఇంకో ఇల్లు కూలగొట్టే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం. నష్టపోయిన ప్రతి బిల్డింగ్ వ్యక్తికి కూడా, భవన యజమానికి కూడా మార్కెట్ రేట్ పైన 200% చెల్లించాలా. జగిత్యాల ఆదర్శవంతమైన జిల్లాగా తయారు చేయడానికి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. కానీ అవినీతితోనూ ఆశ్రిత పక్షపాతంతో మీరు ఏం చేసిన దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. న్యాయం జరిగే వరకు, జగిత్యాల ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ప్రజల వెన్నంటి ఉంటాం. మీరందరూ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచించాలా. జగిత్యాల జిల్లా కేంద్రమైంది, అనేకమైన హాస్పిటల్ డెవలప్ అయినవి, అనేకమైన విద్యా సంస్థలు వచ్చినవి. ట్రాఫిక్ ఎవ్రీ 2 మినిట్స్ లోపల మినిమం 30 వెహికల్స్ పాస్ అవుతున్నాయి. ఇప్పుడు అంటే మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం అంతవరకు చేయాలి. అధికారం ఉన్న వాళ్ళనే ప్రశ్నిస్తారు. ప్రతిపక్ష వాళ్ళు ప్రశ్నించారు కదా అంటే దానికి సమాధానం ప్రశ్న కాదు. ఒకవేళ మీరు ప్రశ్నిస్తున్నారు అంటేనే మీ దృష్టిలో మీరు చేతగానాలు అన్నమాట. మీరు ప్రశ్నించక సమాధానం చెప్పే సత్తా ఉంటే మీరు చేయండి, మేము సహకరిస్తామని చెప్తున్నాం. దానికి అన్ని విధాలా కోర్టు స్టేలు కూడా ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలా. పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్ అమలు చేయాలా. జగిత్యాలలో ఆదర్శవంతమైన జగిత్యాలుగా ఉండడానికి ప్రయత్నం చేయాలా. మాటలలో కాదు, చేతలలో చూపించండి. గౌరవ శాసనసభ్యుల గారు కూడా మనం చేస్తున్నాం. లెటర్లు రాసినామని చేతులు దులుపుకోవడం కాదు. రోడ్డు ఎమ్మట తిరిగి గీతలు పెట్టించి ఎట్లయితే ఇళ్ల కోసం డ్రాలు తీసిండ్రో అట్లనే రోడ్డు ఎమ్మట తిరిగి గీతలు పెట్టించి కూలగొట్టియండి. బిల్డింగ్ యజమానులు నొప్పియండి. ఓట్లు వేయించింది బాధ్యతగా అన్ని పనులు నెరవేర్చడానికి. ఇంట్లో కూర్చొని కాగితాలు రాసి నా బాధ్యత తీరింది అనుకోవడం కాదు. మున్సిపల్ కమిషనర్ కూడా, కౌన్సిలర్లు కూడా, చైర్పర్సన్ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా కౌన్సిలర్ కూడా మీరు వెంట పంపిస్తాం. మీ వాళ్ళందరూ తిరగండి, చేయండి, ప్రజలు నొప్పించండి. లేకపోతే వారికి పరిహారం ఇప్పించండి, నొప్పించండి. అంతేగాని మా పని మేము చేస్తాం, ఆఫీసర్ల పని ఆఫీసర్ చేయాలంటే కాదు. సమిష్టి చేయాల్సిన పని ఇది. తక్కువ మంది ఉన్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నా మేము సహకరిస్తామని చెప్తున్నాం. చేత కాకపోతే మొత్తం మంది దిగిపోండి. 100 రోజులలో మేము చేసి చూపిస్తాం. అధికారులకు మేము సపోర్ట్ చేస్తాం. 100 రోజులలో మీరు దిగిపోయిన తెల్లారి నుంచి 100 రోజుల లోపల ఇది చేసి చూపిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అయినా, జగిత్యాల అధికారపక్షమైనా ఏం చేయాలి తప్ప మాటలు కాదు, చేతల్లో చూపించండి. గీతాలు రాతలు చాలా రోజు చూసినాయి. ఇప్పుడు కూడా వెనకడ పెట్టిన గీతలు ఉన్నాయి మార్కింగ్.
అవి కాదు మాకు కావాల్సినవి. యాక్షన్ ప్లాన్ చేయండి, దాని ప్రకారం మీరు ప్రొసీజర్ కానీ అధికారులను ఎవరైనా బెదిరించినా లేదా బ్లాక్మెయిల్ చేసినా ఖచ్చితంగా మీరు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి మీరు సపోర్ట్ చేయాలి. అధికారులను కూడా పూర్తి స్థాయిలో వారికి బాధ్యతను నమ్మకాన్ని కలిగించాలి. మనం కోఆపరేట్ చేసినట్టు తద్వారా మాత్రమే ఈ 100% జరుగుతుందని ఆశిస్తూ మరొకసారి జగిత్యాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని తెలియజేసుకుంటూ ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మేము మున్సిపల్ కానీ కలెక్టర్ గారు కానీ వినతి పత్రాలు ఎన్నో ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇప్పటికీ వాళ్ళు ముంగడ పెట్టుకొని ఆ కార్యక్రమాలు చేయలేరు. కానీ ఇవాళ ఈ జిల్లా ఏర్పడిన తర్వాత ఈ ఏదైతే రోడ్డు వెలుగు కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రజల చైతన్యవంతంతో తెచ్చుకున్నటువంటి కార్యక్రమమే తప్ప ఎవరు చేసిన కార్యక్రమం కాదు. ఇది పక్కా మేము ప్రజలము అనుగుణంగా మేము ఈ వెడల్పు కార్యక్రమాన్ని తెచ్చుకున్నామని చెప్పని దీనికి ఇప్పటికైనా ఖచ్చితంగా డిగ్రీ కాలేజీ నుంచి మొదలుకుంటే కరీంనగర్ రోడ్ వరకు ఖచ్చితంగా 100 ఫీట్లు పెట్టి దీన్ని ఎవరైనా రాజకీయ ఒత్తిడి గిట్ట ఉన్నట్టయితే వాళ్ళందరినీ పక్కగా జరిపి ఈ ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో దీన్ని ఖచ్చితంగా అమలు పరచాలని, ఒకవేళ లేని ఎడల మేము పూర్తిగా వారికి అధికారులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ శాఖని కానివ్వండి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, మేము ఎక్కడ చెప్తే అక్కడ అడ్డుకుంటాము, వాళ్ళని నిలదీస్తాము. ఈ మాస్టర్ ప్లాన్ విషయాల్లో కూడా చిన్న పిల్లలు కూడా ఎంతోమంది ప్రాణాలకు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. దానికి మేము పూర్తిగా మద్దతు చెప్తున్నాము. జగిత్యాల ప్రజానికి మేము అండగా ఉంటామని చెప్పని పట్టణ బీజేపీ భారతీయ జనతా పార్టీ. మరి మీరు మొన్న ఎమ్మెల్యేలకు నిల్చున్నప్పుడు కూడా రోడ్డు వెడల్పు చేస్తా 100 రోజుల్లో వెడల్పు చేస్తా అని చెప్పి మీరు హామీ ఇవ్వడం జరిగింది. మరి వచ్చే ఎన్నికల లోపల మీరు రోడ్డు వెడల్పు అయినట్టయితే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారా అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కబడ్డీ రాజకీయాలు మానుకోండి, ఇప్పటికైనా ప్రజలను అర్థం చేసుకొని రాజకీయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మరి ఎవరైతే నష్టపోతుందో వారికి కేంద్ర ప్రభుత్వం నుండి కానీ మరి ఇక్కడ రోడ్డు వెడల్పులో నష్టపోతే కేంద్రం 123 జీవో అనేది ఉంది. మరి నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇచ్చే అది ఉంది కనుక మీరు ఇక్కడనే మరి దీని నుండి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు డిమాండ్ చేసినట్లయితే వారి నష్టపరిహారం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఓన్లీ ఇక్కడ మీరు చేస్తారా నేను చేస్తారా అని రాజకీయం టీఆర్ఎస్ నుండి మరి కాంగ్రెస్ నుండి కబడ్డీ రాజకీయాలు నడుస్తున్నాయి కనుక దీనికి 1,00,000 జనాభా ఉన్న జగిత్యాల ప్రజలు అర్థం చేసుకున్నారు. మరి ఈ రాజకీయం మానుకోకపోతే భారతీయ జనతా పార్టీ మున్సిపాల్ను ముట్టడి చేస్తామని డిమాండ్ చేస్తారు. డిగ్రీ కాలేజీ నుండి పద్మనాయక కళ్యాణ మండపం వరకు 100 ఫీట్ల రోడ్డు వెడల్పు చేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఈరోజు గ్రామ పంచాయతీలు కూడా ఎంతో వెడల్పు అవుతున్నాయి. హుజరాబాద్ అయింది, మెట్పల్లి అయింది, కొరుట్ల అయింది. కానీ ఫస్ట్ గ్రేడ్ మున్సిపల్ జగిత్యాలు ఇప్పటి వరకు 60 ఫీట్లకు మించి యావర్ రోడ్డు లేదు. ఇక ముందైన నాయకులు కపట నాటకాలు బంద్ చేసి ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లను దృష్టిలో పెట్టుకొని నాటకాలు బంద్ చేసి ఇప్పుడైనా 100 రోజుల్లో 100 ఫీట్ల రోడ్డు వెడల్పు చేయాలి. నష్టపోయినటువంటి బాధితులకు 200% 200% వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ జనాభాను దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా నాయకులు ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ చైర్మన్ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పటికైనా కళ్ళు తెలుసు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ యొక్క నిరసనకు కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుంది.